IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తూ అక్రమార్కులను టెన్షన్ పెడుతున్న హైడ్రాను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తే హైడ్రానే నేరుగా FIR నమోదు చేసే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలొస్తున్నాయి. దీంతో పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై హైడ్రా సమాలోచనలు జరుపుతోంది. ఉన్నతాధికారులతో చర్చించి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తూ అక్రమార్కులను టెన్షన్ పెడుతున్న హైడ్రాను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైడ్రాను పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. మనకు విశ్వసనీయంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం హైడ్రాకి పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. హైడ్రా ప్రస్తుతం FIR నమోదు చేసేటువంటి అవకాశం హైడ్రా లేదు. కానీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే నేరుగా హైడ్రానే వచ్చినటువంటి ఫిర్యాదు మీద FIR నమోదు చేసి వెసులుబాటు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇది 1-2 రోజులు అధికారికంగా ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా జరిగితే హైడ్రాకి మరింత బలోపేతం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక హైడ్రా కూడుతున్నటువంటి భవనాలకి అనుమతి ఎలా ఇచ్చారనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ప్రతిపక్షాలు కోర్టులో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా ఇది వస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమంగా నిర్మాణం చేసినటువంటి భవనాలకి అనుమతులు ఎవరైతే అధికారులు ఇచ్చారో ఆ అధికారులని కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రేపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో ఇది సంబంధించినటువంటి అంశాల మీద చర్చించి ఒక నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. హైడ్రాకు ఒకవైపు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తూనే అక్రమంగా నిర్మించారు అనేటువంటి భవనాలను కూల్చేసినటువంటి సందర్భంగా అక్రమంగా నిర్మించినటువంటి భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారు అనేటువంటి అంశాల మీద కూడా వస్తున్నటువంటి విమర్శలన్నిటికీ అనుమతి ఇచ్చినటువంటి అధికారులు కావచ్చు, అప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరికైనా సరే వారిని విచారించాలి, చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే చారి, ఈ స్టేషన్ స్టేటస్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? FIR నమోదు కాకుండా ఇంకే అధికారులు హైడ్రాకు వస్తాయంటారు? ప్రధానంగా వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఆదేశాలు ఉంటేనే నిర్మాణాలకు సంబంధించినటువంటి పిలుపులకు సంబంధించినటువంటి అంశము ఉంటుంది. ప్రస్తుతం హైడ్రాకి పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తే వచ్చినటువంటి ఫిర్యాదు మీద నేరుగా వాళ్ళే హైడ్రానే FIR నమోదు చేసి విచారణకు సంబంధించి కూల్చోలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా నేరుగా పర్యవేక్షించేటువంటి వెసులుబాటు ఉంటుంది. FIR నమోదు చేసేటువంటి స్టేటస్ క్రమంలోనే పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అందుకు 1-2 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వస్తున్నటువంటి ఫిర్యాదులన్నిటి మీద కూడా వేరే శాఖ నేరుగా హైడ్రా FIR చేసేటువంటి వీలు వెసులుబాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పాటు చేసినట్టు హైడ్రా ఏర్పాటు సందర్భంగా వచ్చినటువంటి నిబంధనలు లేదు. కానీ దానికి అదనంగా పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తే FIR వచ్చినటువంటి ఫిర్యాదుల మీద FIR నమోదు చేయడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి హైడ్రాని బలోపేతం చేసేటువంటి దిశగానే ప్రభుత్వం ఆలోచన ఉంది. అందుకు అనుగుణంగానే అనుమతులు ఇచ్చినటువంటి అక్రమంగా నిర్మించినటువంటి భవనాలకి అనుమతి ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడం, మరోవైపు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వడం, ఈ రెండింటినీ కూడా చూస్తే ప్రభుత్వం దీన్ని మరింత దూకుడుగానే ప్రవర్తించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. ఓకే చారి.